అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశిది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అమ్మా. గత సంవత్సరంలో గ్రహణాలు, కూటమిలు, లేకపోతేనేమో ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి వచ్చాయి. పంచగ్రహ కూటమిలు ఈ రాశిలో పట్టాయి, ఈ రాశికి వ్యయస్థానమందు కూడా పట్టాయి. జన్మరాశి యందు రవి, రాహువు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలు కలిసి ఉండడం అన్నది చాలా భయంకరమైన దోషం. ఏంటా దోషము అంటే, జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే రాక్షసులు మనుషుల్ని, ఒకవేళ రాక్షసులు కనుక మనుషుల్ని చూస్తే వాళ్ళు ఎంతలా పీడిస్తారో, ఈ పంచగ్రహ కూటములు, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా కుంభరాశి వారిని అంత పీడిస్తాయి అనేటువంటిది శాస్త్రవచనం. మరి అలాంటి బాధను అనుభవించారు. అదృష్టం లేదు ఎక్కడా కూడాను. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే, అక్టోబర్ దాటిపోయిన తర్వాత 2025 అక్టోబర్ దాటిన తర్వాత కుంభరాశి వారి యొక్క స్థితిగతులు అధోముఖంగానే వెళ్ళాయి, అధోగతి పాలవుతూనే ఉన్నాయి. వాళ్ళకేమి పెద్ద బాగున్నటువంటి స్థితిగతులు లేవు. సరే, ఈ సంవత్సరంలో ఏమవుతుంది, జూన్ నెల 2వ తారీఖు వరకు గురుబలం ఉన్నది. అక్టోబర్ 31 దాటాక మరలా గురుబలం ఉన్నది. సో ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి పీరియడ్ కొంత జాగ్రత్తగా ఉండగలిగితే వీరు బాగుపడతారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, జన్మ రాహు ఉన్నప్పుడు దారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహానిర్మహా కష్టం జన్మస్థానగతో పని అన్నారు. జన్మ రాశియందు ఉండేటువంటి రాహువు దారాపుత్రులతోటి విరోధాన్ని కలగజేస్తాడు. అంటే విరోధము అంటే కొంతమందికి ఉండేటువంటి వైవాహిక జీవితానికి సంబంధించిన దోషాలు అయి ఉండొచ్చు, లేదా కుటుంబానికి దూరంగా ఉండేటువంటి స్థితిగతులు. కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది వేరే చోట ఉంటారు, భార్యాభర్త లేదా కుటుంబ సభ్యులు ఒక చోట, వీళ్ళు వేరే చోట, ఇలా ఉండేడానికి అవకాశం ఉంటుంది. ప్రవాసము అంటే దేశాంతరవాసాన్ని కలగజేస్తాడు, లేదా స్థానచలనాన్ని కలగజేసేటువంటి గ్రహం కూడా ఈయనే. అర్ధహాని ఇక్కడ ప్రత్యేకంగా మీరు గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో ధనాన్ని ఆకస్మికంగా కోల్పోయినటువంటి వాళ్ళందరూ కుంభరాశి వాళ్ళు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం దగ్గర నుండి ఎవరినో నమ్మి డబ్బు అప్పివ్వడం వరకు, ఏదైనా ధనం ఎక్కువగా నష్టపోయినటువంటి రాశుల్లో లేదా ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళే ఉంటారు. దానికి కారణం రాహు ఒక మాయ కింద పోగొడతాడు. అంటే మనం జీవితంలో అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కోల్పోయేలా చేసి మళ్ళా 0 నుండి పైకి రావాల్సినటువంటి పరిస్థితికి కారణమవుతారు. లేదా మనకు ఉండేటువంటి ఇన్కమ్ సోర్స్ని పాడు చేసేసి అసలు డబ్బు లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాడు రాహు. అంత ప్రమాదకరమైనటువంటి ఇది. ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్మేటువంటి విధంగా చేస్తారు, ఎవరిని అనుసరించకూడదో వాళ్ళని అనుసరించేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అలాగే దీనికి తోడు ఏలిన నాటి శని, సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం. అనవసరమైన తగువులు, సదాక్లేశం ఎప్పుడు ఏదో తగు, వృధావైరం అనవసరమైనటువంటి తగువులు. వాడికి ఎవడికో తగు అయితే దాంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి, లేదా అతను ఎవరో ఇబ్బంది చేస్తే కలగజేస్తే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఈ కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. సతతం కార్యనాశనం, ఏ పని ముట్టుకున్నా అది ముందుకు సాగనటువంటి స్థితి. అంటే వృధాగా సమయం పోతుంది. ఇవాళ లేచేమో లేవడమే బద్ధకంగా చాలా ఆలస్యంగా లేస్తారు. లేచిన దగ్గర నుండి కాలకృత్యాలు తీర్చుకుని ఏదైనా అయి మనం ముందుకు వెళ్ళడానికి అసలు ఆ పనులే ముందుకు సాగవు. రోజంతా వృధాగా పోతుంది. ఈ రాశి వాళ్ళు పగలస్తమాను పడుకోవడానికి, రాత్రి పడుకోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువు నిశాచరుని యొక్క జీవితాన్ని కలగజేస్తాడు. రాత్రి నిద్ర పట్టదు వీళ్ళకి, పగలవుతూ ఉంటే నిద్ర వస్తుంది. బద్ధకం. వీళ్ళని గమనిస్తే వీళ్ళు వాడే మొబైల్ ఫోన్లు పగిలిపోయి ఉంటాయి, స్క్రీన్లు. వీళ్ళ వాచీలు ఎక్కువగా పగిలిపోయిన ఉంటాయి, కళ్ళజోళ్ళు ఎక్కువ పగిలిపోతూ ఉంటాయి, ఇంట్లో ఉండే అద్దం పగిలిపోయి ఉంటుంది. అయినా వీళ్ళు మార్చరు, దాన్నే వాడుకుంటూ ఉంటారు. అలాగే కుక్కలను పెంచుతూ ఉంటారు.
లేదా కుక్కలు ఎక్కువగా వీళ్ళ దగ్గరికి ఆకర్షితులు అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వాటిని ఏదో ఒకటి పెంచుతూ ఉంటారు. బద్ధకం, వేసుకున్న బట్టలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. నలుపు నీలం రంగు బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, లేదా పొగరంగు వస్త్రములను ఎక్కువగా ధారణ చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే అనేక రకాలైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళవి కాదు కానీ ఆ వస్తువులన్నీ వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. వీళ్ళ చొక్కా వీళ్ళది, ప్యాంట్ వీళ్ళది అయి ఉండొచ్చు, బూట్లు వీళ్ళవి కాదు, ఎవరిదో వేసుకుంటూ ఉంటారు. కారు వీళ్ళది కాదు, వెళ్తూ ఉంటారు. బండి వీళ్ళది కాదు, వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. అంటే పక్క వాళ్ళ వస్తువులను ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. ఇదంతా కూడా గ్రహస్థితిలో భాగమే. ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో ఇవన్నీ అనుభవించి ఉన్నారు కాబట్టి వాటి నుండి విముక్తి లభిస్తుంది, కొంత గ్రోత్ ఉంటుంది. సప్తమంలో గురుడు వస్తున్నారు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు ముందుకు వెళతాయి, దాంపత్య జీవనం బాగుంటుంది, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కొంచెం ఈ సంవత్సరంలో జన్మరాహు యొక్క దోషం కూడా పోతోంది కాబట్టి, 12లోకి రాహు వెళుతున్నారు కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం లౌక్యము ప్రదర్శించగలుగుతారు, అంటే తెలివితేటల్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కోల్పోయినటువంటి వాటిని మనం ఎలా పొందాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రేమ వైఫల్యం అవుతూ ఉంటుంది, ఇష్టపడ్డ వాళ్ళతోటి వివాహం జరగకపోవచ్చును, ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళని ఒప్పుకోకపోవచ్చును, ఇటువంటివన్నీ జరుగుతాయి. అంటే ఇవన్నీ మనస్తాపం కలిగించేటువంటి. పలానా బండి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కొనరు, లేదా కొనుక్కోవడానికి కుదరదు, లేదా పలానా వ్యాపారం చేయాలి, పలానా చోటికి నేను ట్రిప్కి వెళ్ళాలి, లేదా పలానా ఉద్యోగం చేయాలి, ఇవేవి కూడా సాగవు. అవన్నీ ఈ సంవత్సరంలో కూడా కొనసాగుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. హెల్త్ కాన్షియస్గా ఉండాలి. ఆరోగ్యం ఎలా ఇబ్బంది పెడుతుంది అంటే, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, ఎక్కువ గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే కాలాతిక్రమ భోజనము, అంటే వేళకి తినకపోవడము, వేళకి పడుకోకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా వీరు అనుభవించవలసి ఉంటుంది. కొంత ఈ సంవత్సరంలో బెటర్మెంట్ ఏంటి అంటే, కొంచెం ఆర్థికంగా బాగుంటారు, ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంటారు, చదువు పరంగా బాగుంటారు, కొద్దిగా గ్రోత్ కనబడుతుంది. కానీ మరి ఏలినాటి శని కానీ, రాహు ప్రభావం కానీ, గురుబలం లేకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. స్వజనైర్ దూషణం చైవ షష్ఠస్థానగతే గురువు అన్నారు. అంటే మన అనుకునేటువంటి వాళ్ళే మనల్ని తిట్టడానికి, మనల్ని వెనక్కి లాగడానికి, గోతులు తీయడానికి కారణమవుతారు. సో అది తెలుస్తుంది. సొంత మిత్రులు, సొంత బంధువులు మనకి ఇలా చేశారేంటి అనేటువంటి బాధ వస్తుంది ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం ఇవన్నీ ఫలితాలు వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. అది మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి, ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మనం ఎలా జాగ్రత్త పడాలి అనేటువంటి దాన్ని. ఈ సంవత్సరం ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్కి రైట్ టైమా గురుగారు? మంచి సమయమే. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, వీటన్నిటికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఓకే. వ్యవసాయ రంగంలో గురుగారు? బాగుంటుంది. అందులోనే ఎక్కువగా కష్టపడే వాళ్ళందరూ ఇందులోనే పుడతారండి. కుంభం వీళ్ళు వీళ్ళ కష్టాన్ని ఇతరులకు ఇస్తూ ఉంటారు. మీరు ఆ సింబల్ కూడా, రాశి సింబల్ చూడండి, ఒక మనిషి ఆ కుండని పట్టుకుని ఇలా పోస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళు కష్టపడేటువంటి తత్వం. ఈ కష్టమంతా కూడా ఇతరులకి వీళ్ళు ధార పోస్తూ ఉంటారు. ఇతరులే తీసుకున్నా వీళ్ళు ఏం పెద్ద బాధపడరు. వీళ్ళు చాలా సాత్వికమైనటువంటి మనస్తత్వం. వాడు తిట్టాడంటే వీడు పెద్ద రివెంజ్ తీర్చుకోడు, వాడే పోతాడులే అనుకుంటాడు. వాళ్ళు అంత సాత్వికంగా ఉంటారు. వీళ్ళు ఎక్కువ భూదేవికి ఉన్నటువంటి ఇది ఉంటుంది వీళ్ళకి, అంటే అంత మొయ్యగలిగేటువంటి శక్తి ఉంటుంది, అంతా మోస్తారు వీళ్ళు, అంత సహనం ఉంటుంది, అంత ఓపిక ఉంటుంది వీళ్ళకి. సో అలా వీళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగానే సాగుతాయి, వాటిలో ఏమి ఇబ్బంది లేదు. పదవుల కోసము ప్రయత్నించే వాళ్ళకి రాజకీయ రంగంలో, ఇంకా కళాకారులకి సినీ రంగంలో బాగుంటుంది, వాళ్ళందరికీ బాగుంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ కావాలి. వీరికి ఓన్గా ముందుకు వెళితే అంత ఇది ఉండదు, ఒక సపోర్ట్ని వీళ్ళు తీసుకోవాలి. ఎవరైనా సహాయం చేస్తారు వీళ్ళకి. ఇప్పుడు చూడండి, పండిత వనిత లతాహ అన్నారు, అంటే ఒక పండితుడు ఉన్నాడు, వాడికి పేరు రావాలంటే ఒక ఆస్థానం దొరకాలి. అలాగే లత అంటే ఏదైనా తీగలు, మనకి ఈ సన్నజాజి అంట్లు పైకి వెళ్ళాలి అంటే దానికి ఒక సపోర్ట్ రావాలి. అలాగా కుంభరాశి వాళ్ళకి ఎంతసేపు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ మంచిది దొరికితే అద్భుతంగా వీళ్ళు ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరంలో అది దొరుకుతుంది. సప్తమంలో గురుడు ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్ లభించి ముందుకు వెళ్తారు. ఓకే. ఓకే. ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో వాళ్ళకి ఈ సంవత్సరం ఏమైనా ఉంటుందా గురుగారు ఉపశమనం? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాయం పెరుగుతోంది కాబట్టి ఆ రుణాన్ని తగ్గించుకుంటారు, కాబట్టి ఆ బాధలు ఏమీ లేవు. సో లాస్ట్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే అభివృద్ధి అనేది కనిపిస్తుంది, ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే గురుగారు వీళ్ళ కోసం ఏదైనా చక్కటి పరిహారం? ఖచ్చితంగా. అంటే వీళ్ళు అటు ఏలినాటి శని కోసమని,
రాహు యొక్క స్థితిగతుల కోసమని చేయవలసింది ఏంటి, వీలుంటే అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. ఉమ్, అంటే వీళ్ళు ప్రతిరోజు ఏదైనా ఒక స్తోత్రం చదవాలి అని అనుకుంటే వాళ్ళు దేవి ఖడ్గమాల లాంటిది, లలితా సహస్రనామ స్తోత్రం లాంటిది, ఉమ్, చండీ పారాయణ, చండీ హోమాదులు చేసుకుంటూ ఉండడం, ఉమ్, అలాగే దుర్గా సప్తశ్లోకి అటువంటిది ఏదైనా చదువుకుంటూ ఉండడం, ఉమ్, లేదు రాహుకి శనేశ్వరుడికి ఏదైనా దానాదులు ఇస్తూ ఉండడం, ఉమ్, మినప్పప్పుతో చేసినటువంటి పదార్థం ఇడ్లీ కానీ, రొట్టె కానీ, దోశ కానీ, ఇటువంటివి శనివారం నాడు ఎవరికైనా దానం చేస్తూ ఉండడం, ఉమ్. అవి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. ఏదైనా చదువుకోవడానికి చిన్న మంత్రం కానీ ఏమైనా? రాహువుకి సంబంధించినంత వరకు ఎక్కువ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా విశేషం. ఉహు. ఎవరైతే వేరే ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, అది వేరే స్టేట్స్ అయినా అవ్వనివ్వండి లేదా వేరే కంట్రీ అయినా అవ్వనివ్వండి, వాళ్ళు అలాంటి ఒక మూవ్ తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు అంటే ఈ సంవత్సరంలో అవకాశం ఉంటుంది. ఓకే. అంటే సెటిల్ అవ్వడానికి వాటికి కూడా ఛాన్స్ ఉంది. ఉమ్. అక్టోబర్ దగ్గర నుండి వాటికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేసే పిల్లల కోసము చాలా మంచిది. ఉమ్. అయితే ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఉమ్. అక్టోబర్ దాటిన దగ్గర నుండి వీటన్నిటికీ మంచి అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే. ఈ జర్నీ మొత్తంలో వీళ్ళకి ఎవరైనా శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో గురుడు ఉన్నప్పుడు ఉమ్. కొద్దిగా స్పీడ్గా వెళతారు. ఉమ్. వాళ్ళ జర్నీ చాలా స్పీడ్గా ముందుకు వెళుతుంది. ఆ సమయంలో వీళ్ళు మనకన్నా ముందుకు వెళుతున్నారు అనేటువంటి అసూయాభావం ఇతరులకి కలగచ్చు. ఉమ్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. అందుకనే కొన్నిసార్లు స్వజనైర్ దూషణం చేయవహ అన్నాడు. అంటే అంటే? సొంత వ్యక్తులే, ఉమ్. సొంత మిత్రులు మనకి అప్పటి వరకు మనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే మన మీద కొంచెం ఏదైనా చెడు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. దానివల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఓకే. ఇంట్లో సోదరి మనులతో తగాదాలు ఏమైనా ఉంటే? ఉండవు, అవేమి ఉండవు. ఉమ్. ఇన్ కేసు వెనక ఏదైనా గత సంవత్సరాల్లో ఉంటే కూడా ఇది కొద్దిగా తగ్గుతుంది. ఓకే, ఓకే. వీళ్ళకి కలిసి వచ్చే రంగు గురుగారు? వీరికి ప్రత్యేకించి ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. ఉమ్. లైట్ కలర్స్ కానీ, ఆకుపచ్చ రంగు కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.